నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే ఈ 2-3 దినాల నుంచి ఒకటే లొల్లి. ఏం లొల్లి ఇది? ఇక్కడ బాసర దగ్గరనట మరి ఆ చదువుకునే పిల్లలు ఉరుగానే ఇక వాళ్ళ హాస్టల్లో మరి ఉన్న కాడ మరి ఏం తక్కువైందో ఏంది. మంచిగా ఉంటేనే కదా వాళ్ళు మంచిగా ఉండేది. ఏదైనా లేకపోతే దాని గురించి అడుగుతారు కదా ఎవరైనా. ఆ లొల్లి చూసేట వాళ్ళు ఏం అడుగుదాం అనుకురో ఆ పిల్లల దగ్గరికి మన ఎస్పీ మేడం అంట జానకి షర్మిల. ఆ మేడం అంటది సిగ్గిదప్పిన బతుకులు ఏంది అని అంటుంది. సిగ్గిదప్పిన బతుకులు అట. మరి సిగ్గిదప్పిన బతుకులు ఏ బతుకులు అయింది మేడం? మరి నువ్వేమో ఇప్పుడు ఈ అటనో ఇటనో చదివితివి, ఉద్యోగం వచ్చింది, కొలువు రాగానే ఇక నీ మాటలు అట్లా వస్తున్నాయి. కానీ ఈ సిగ్గిదప్పిన బతుకులు ఏ బతుకులు ఒక బతుకులు బతకనియాలి కదా, చదువుకోవాలి కదా. చదువొద్దా? వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే అడగొద్దా? ఏందన్నట్టు మేడం నువ్వు ఒక ఎస్పీవి, నువ్వే సిగ్గిదప్పిన మాటలు సిగ్గిదప్పిన గడ్లతో ఏంది ఇక రాది అని అంటుంది అలా పోలీసు వాళ్ళని. మరి ఇట్లా తిట్టుకుంటా పోతే మరి నిన్ను చూసి ఏమి నేర్చుకోవాలా మేడం? ఎస్పీ అది ఏంది జానకి షర్మిల మేడం అంట. జానకి మంచి పేరే పెట్టారు కానీ మరి ఇదేనా అమ్మా నీ తరీక? నిన్ను చూసి ఏమి నేర్చుకోవాలా పిల్లలు? మరి ఆ చదువుకునే పిల్లలు ఏమి నేర్చుకోవాలా అంటున్నా. రాష్ట్రం అంతా ఇదే తలగబడదుగా. మరి రేవంత్ రెడ్డి సారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ పడక ఆ మాటలు కాదు, నేను చూసుకో ఎట చేయాలను, నేను ఎట్లా చేస్తానో చూడు, మన రాజ్యం రాని అన్నాడు. మరి ఇవి కూడా పట్టించుకోవాలి కదా సారు. అప్పుడు ఈడంగా పోతివి, వీళ్ళకి మద్దతు ఇస్తే, వాడంగా పోతివి, వాళ్ళకి చూస్తేవి. నువ్వు చెప్పని మాట లేదు. ప్రతి ఒక్కరికి చెప్పిన విట్నే నేను రాని, మన ఇందిరామ రాజ్యం రాని ఎట్టుంటుందో అంటివి. మరి వచ్చే మరి ఆ పిల్లల్ని ఏమో అట తిడుతుండే. మరి మీరు కూడా చూడాలా సారు జర. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి మీరేగా, హోంశాఖ మీరే, విద్యాశాఖ మీరే, ఎన్నో శాఖలు ఉన్నాయి, అన్ని శాఖలు మీరే మీ ప్రభుత్వంలో. వింటున్నావా? ఆ తల్లిదండ్రుల పిల్లలు అట్లా మొత్తుకొని అంటుర్రు. నేను మీకు చెప్తున్నా, పొట్టుగాను పిల్లలని ఎట్లా పడితే అట్లా తిరుగుతున్న మేడాన్ని. మరి ఆమె సంగతి ఏందో జానకి మేడంది, జానకి షర్మిల మేడంది ఎస్పీ అట. మరి ఆమె సంగతి ఏందో కూడా చూడాలి మీరు. ఇది ఏడా అంటే బాసర కాడ జరిగిందట. వింటురా ప్రజలారా? వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు అయితే ఏంది అసలు ఇట్లా మాట్లాడుతుందా? మరి దీన్ని పట్టించుకునే నాదుడు లేడా అని. ఇక పట్టించుకునే నాదుడు అంటే విద్యాశాఖ మంత్రి ఎవరు ఉంటారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయనే శాఖ మంత్రి, అన్నీ ఆయనే కాబట్టి ఆయనను కూడా అడుగుతుర్రు. ప్రజలు మాత్రం, పిల్లల తల్లిదండ్రులు మాత్రం మొర మొత్తుకుంటురు ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలని. మరి దీని మీద కూడా ఒకసారి దృష్టి పెట్టండి సారు, రేవంత్ రెడ్డి సారు. వింటురా? జర జాగ్రత్తగా చూడమని చెప్పు. ఆ ఎస్పీ మేడం ఏడుందో తీసి పారేస్తే తెలుస్తుంది ఆమెకు. ఒకసారి ఆమె సంగతి చూడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు, ఏది పడితే అది వస్తే. విన్నావా? అద్దుపద్దు ఉంటుంది. అది చదువుకునే పిల్లలే. నాలేకేమన్నా మూట అనే. నేనంటే ఊర్లలో ఉంటా, ఊరు కల్చర్ కాబట్టి అట్ట అంటే అట్ట మాట్లాడతా. మరి నేను అట్ట మాట్లాడితేనే నా ప్రజలకు అర్థమవుతుంది. వాళ్ళు చదువుకునే పిల్లల కాడికి పోయి ఒక ఎస్పీ మేడం అట్లా మాట్లాడవచ్చా? ఇంకా మరి అది మీరు కూడా చెప్పాలి సారు. మరి చేసి ఆమె ఎస్పీ సంగతి చూడాలని నేను కూడా కోరుకుంటున్నా. ఓకేనా? మరి చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.